నమస్కారం. మన దేశాన్ని ప్రపంచాన్ని పట్టిపిడుతున్నటువంటి అతిపెద్ద సమస్య ఇప్పుడు ప్రజెంట్ ఈ కాలంలో కరోనా వైరస్, అదే కోవిడ్-19 ప్రపంచంలోని జనాలని ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. మరి దీనికి ఎండింగ్ ఏమిటి? అందరి మనసులోనే ఒకటే ఆలోచన, ఇది తగ్గుతుందా? ఈ మందులు ఎప్పుడు వస్తాయి? మన పరిస్థితి ఏమిటి? మన ప్రజల పరిస్థితి ఏంటి? మన బంధువుల పరిస్థితి ఏమిటి? మన ఇంట్లో ఉన్నటువంటి పిల్ల పాపలు వాళ్ళ పరిస్థితి ఏమిటి? బయటికి వెళ్ళినా, ఎవరిని అంటుకున్నా, ఎవరిని ముట్టుకున్నా ఇది వస్తుంది అనే పద్ధతిలో మొత్తం అంతా ప్రోపగండా అయింది. అలాగే వస్తుంది కూడా. సరే, అది ఎలా వస్తుందో అన్నది విషయం మనకు అర్థమైంది. ఇక్కడ ఒక బాధాకరమైనటువంటి విషయాన్ని మనం నోటీస్ చేయాల్సి వస్తుంది. ఇంతవరకు మనం గొప్పది అనుకుంటున్నటువంటి అలోపతి వైద్యంలో ఇంతవరకు దీనికి సంబంధించినటువంటి వైద్యం లేదు. మందులు రాలేదు, మందులు లేవు. వాళ్ళు కనుగొనడం కోసం అని చెప్పి రీసెర్చ్లు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం కానీ, వ్యాక్సిన్స్ కానీ, అదేవిధంగా మందుల కోసం కానీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో అత్యంత గొప్ప విధానమైనటువంటి వైద్య విధానం ఉంది. ఆయుర్వేదం ఉంది, యునాని ఉంది, హోమియోపతి ఉంది, హోమియోపతి ఉంది, న్యాచురోపతి ఉంది, ప్రాణాయామం, మెడిటేషను, ఇలాంటివి చాలా రకాలటువంటి ఈ వైద్య విధానాలు ఉన్నాయి. అదేవిధంగా అనువంశిక వైద్య విధానం కూడా ఉంది. అంటే చెట్ల వైద్యం, పుట్ట వైద్యం, లేదా బామ్మగారి వైద్యం, ఇలాంటివి కూడా మన దేశంలో చాలా ఉన్నాయి. ఈ రోగగ్రస్తులు అక్కడికి వెళ్తారు, అది పాటిస్తారు, వాళ్ళు తగ్గుతుంది. అక్కడ విధానం ఏముంది, దాంట్లో ఏం కలిసింది, వాళ్ళు ఇచ్చే మందులలో ఏమున్నాయి అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఆ రోగం తగ్గిందా లేదా, ఆ రోగికి స్వస్థత కలిగిందా లేదా అన్నదే ముఖ్యం మనకి. ఇక్కడ మన ప్రభుత్వాలు వీటిని నిర్లక్ష్యం చేసి ఒక ఎల్లోపతి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇదే కొంచెం బాధ అనిపిస్తుంది. అయితే ఇలాంటి మూమెంట్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన దేశవ్యాప్తంగా మన వాళ్ళు మేము చాలా అబ్జర్వ్ చేసాం. ఈ కరోనాని కొంతమంది తట్టుకుంటున్నారు. వాళ్ళు తట్టుకోవడానికి గల కారణం ఏమిటి? కొంతమందికి ఒకటికి 2 సార్లు 3 సార్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయినా వాళ్ళు పెద్దగా బాధపడింది ఏమీ లేదు. అది ఏమిటి అని కనుక మొత్తం పరిశీలించడం వల్ల మేమేం చేసామంటే, ఈ మిగతా డాక్టర్లని, ఆయుర్వేదిక్ డాక్టర్లని, యునాని డాక్టర్లని, ఆ యోగా వాళ్ళని, మెడిటేషన్ వాళ్ళని మా పద్ధతి ప్రకారంగా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ వస్తున్నాం. వీళ్ళందరూ చెప్పే విషయం ఏంటంటే ఒకటి ఉంది, ఈ కరోనా జీవితాంతం మనతో కాపురం ఉండాల్సిందే, ఇది పోదు. మరి పోదున్నప్పుడు ఎట్లా? శారీరకంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెసిస్టెన్స్ పెంచుకోవడమే, దానికి మందు అదే. సరే, మందులు వచ్చినప్పుడు రానివ్వండి, అది వచ్చినప్పుడు వాడదాం, కానీ రాకుండా శారీరకంగా పెంచుకోవాలి. ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ కనుక రెసిస్టెన్స్ కనుక పెరిగిందనుకోండి, ఇమ్యూనిటీ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదో దగ్గు రావట్లేదా, మనకి జలుబు రావట్లేదా? అదేదో 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉంటుంది, అది పోతుంది. అది మందులు వాడినా పోతుంది, వాడకపోయినా పోతుంది. అంటే ఏంటంటే మనకి రెసిస్టెన్స్ని పెంచుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా పెంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, సరే ఈ రోజునంటే కరోనా వచ్చింది, అదే రేపు పొద్దున ఇంకో వైరస్ వస్తుంది, అదో బరోనానో, లరోనానో, పరోనానో, మరోనో ఇంకేదో పెడతారు పేరు, ఇంకో వేరే విధమైన వైరస్ వస్తుంది. మరి అప్పుడు మన పరిస్థితి ఏమిటి? ఇంతేనా మన జీవితాలు? ఇంతేనా మన తెలివి, మన మేధస్సు? ఇంతేనా? అంత మట్టుకడికి పోవాల్సేనా? కాదు. ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే, ఈ రెసిస్టెన్స్ పెంచుకోవడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. వీళ్ళందరూ సూచించినటువంటి విషయాలని మీకు నేను ఇప్పుడు చెప్తాను. వీళ్ళందరూ ఏమంటున్నారంటే,
బాడీలో రెసిస్టెన్స్ పెంచుకోవడం కోసం అని చెప్పి మన సనాతన ధర్మంలో రకరకాల పద్ధతుల్లో మనం పోపు దినుసులు అవి వేసుకుంటామండి. అంటే అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి ప్రకారం అది వాళ్ళ ఆహారపు అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. జనరల్గా మాత్రం ఓవరాల్గా మాత్రం కొన్ని దినుసులు ఉన్నాయి. ఇవి గనక మన దైనందిక జీవితంలో ఎక్కువ గనక వాడితే ఇలాంటి రోగాలు రావు. ఈ కరోనా కాదు, ఇది ఈ టైప్ ఆఫ్ ఏ రోగం ఉన్నా కూడా మన తట్టుకునే శక్తి వస్తుంది. అవి ఏంటి, మన ఆహారంలో పెంచవలసినటువంటి ఆ దినుసులు ఏమిటి ఇప్పుడు చెప్తాను. అల్లం, సొంటి, కర్పూరం, కరక్కాయ, మిరియాలు, బెల్లం, ఆవాలు, నిమ్మకాయలు, ఆ దాల్చిన చెక్క, మెంతులు, నువ్వులు, ఆ జీలకర్ర, పిప్పళ్ళు, ఆ గజ పిప్పళ్ళు, యాలకులు, గసగసాలు, ఆ తర్వాత బల, అతిబల, మహాబల, నాగబల, తర్వాత ఇంగువ, కుంకుమ పువ్వు, తర్వాత శిలాజిత్తు, ఆ నేలతంగేడు, తేనె, ఉప్పు, అది ఇంకా అశ్వగంధం, వాము, ఇలాంటి దినుసులు జనరల్గా ఈ పోపులో వేసేటువంటి దినుసులు మొత్తం ఏదైనా కూడా వాడుతున్నప్పుడు అది బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని పెంచుతుంది. అయితే ఇది శ్వాసకోశానికి సంబంధించినటువంటి ఇది కాబట్టి ఈ కరోనాది ఇక్కడ కరక్కాయ పౌడర్ని ఒక హాఫ్ స్పూను జాగ్రత్తగా ఒక స్పూన్ కానీ ఒక హాఫ్ స్పూన్ కానీ నీళ్ళలో కలుపుకున్నాం లేదా కషాయంలాగా చేసుకున్నాం. అది తాగటం వల్ల ఈ రెస్పిరేటరీకి సంబంధించినటువంటి ఈ బాధ చాలా మటుకు తగ్గుతుందట. ఎలాగంటే కరక్కాయ కనుక తీసుకుంటే మన బ్లడ్లో ఉన్నటువంటి ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ 300 నుంచి 500 రెట్లు పెరుగుతుందట. ఇది చాలా మంచి విషయం. అందుకోసం అని చెప్పి ఈ కరక్కాయ ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నా కూడా, ఒకవేళ కరోనా వచ్చిన వాళ్ళు కూడా ఈ కరక్కాయ కషాయం కానీ ఇది కానీ ఫ్రీక్వెంట్గా తీసుకున్నా కూడా వాళ్ళకి తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఈ విధంగా చాలామంది డాక్టర్లు చెప్తున్నారు, ఆయుర్వేదిక్ వాళ్ళే మహా వాళ్ళు చాలా వయసు నిండినటువంటి వయోవృద్ధులు అన్నమాట. ఇది మా చిన్నప్పుడు కూడా ఇలాంటివి ఎన్నో చూసామండి, ఇది చేసుకుంటే చాలు శుభ్రంగా తగ్గిపోతుంది, దాంట్లో ఏం కలిసింది, ఎలా కలిసాయి, దాంట్లో అందులో ఏముంటుంది అన్నది అవసరం లేదు, వాళ్ళకి ఆ రోగం రాకుండా ఉందా లేదా, ఆ జబ్బు రాకుండా ఉందా లేదా, తగ్గిందా లేదా అన్నది మనకు కావాలి. కాబట్టి ఇలా ఇది కనుక ఎక్కువ కనుక తీసుకుంటే ఈ టైప్ ఆఫ్ రోగాలు రావండి. ఇది వాడి చూడండి, అందరికీ చెప్పండి, వాళ్ళు వాడతారు. ఇప్పుడు చేయగలిగితే అయితే ఏమీ లేదు కదా, వెళ్ళకపోతే అయితే మెడిసిన్స్ లేవు, ఎక్కడా మెడిసిన్స్ లేవు. ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా తీసుకెళ్ళి బయట పారేస్తున్నారు వాళ్ళు. హాస్పిటల్స్లో మొత్తం నిండిపోయి ఉన్నాయి, వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే. కాకపోతే అక్కడికి వెళ్తే 2-3 రోజులు ఎక్కువ కాలం బతాడేమో, అంతకు మించి ఇక్కడ అందరికీ అదే అర్థం అవుతుంది. ఒకసారి కనుక వచ్చిందంటే మాత్రం ఇక మనిషి అయిపోయినట్టే అనే పద్ధతిలోనే ఉన్నారు. కాబట్టి మనలో ఈ రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా మనం ప్రయత్నించాలి. ఇది మనం చేద్దాం. అదేవిధంగా ఎవరికి సెకండ్ ఇవ్వకుండా ఎక్కడికైనా వెళ్ళినా కూడా కాలంలో మన వాళ్ళు చూడండి, కాఫీ ఇచ్చినా, టీ ఇచ్చినా, మజ్జిగ ఇచ్చినా, మంచినీళ్ళు ఇచ్చినా కూడా ఆ గ్లాసుని పైకెత్తి పెదవులతో కాకుండా పెదవులు టచ్ చేయకుండా పైనుంచి పోసుకొని తాగేవాళ్ళు. అదేవిధంగా ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కానీ అది ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ప్రతి వారం కనీసం 2 సార్లు తలంటి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేవు. ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా మనం ప్రవర్తించడం వల్ల కూడా మనకి చాలా వరకు మన బాడీ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మెడిటేషన్ వాళ్ళు ఏం చెప్తారంటే మనసు బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి మెడిటేషన్ చేసుకుని ప్రశాంతంగా ఉండి
నాకేం కాదు అనుకునే పద్ధతిలో ఇలాంటిది ఏదొచ్చినా తట్టుకుంటాననే పద్ధతిలో ఉన్నప్పుడు దానికి శరీరానికి ఆటోమేటిక్గా ఈ రెసిస్టెన్స్ పెరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా నిజమే. ఇది కూడా ఇంకా వీళ్ళు ప్రాణాయామం ఈ యోగాభ్యాసం వాళ్ళేం చెప్తున్నారంటే ప్రాణాయామంలో సమాన క్రియలు చేయండి, తట్టుకునే శక్తి వస్తుంది. భస్త్రిక, కపాలభాతి దీంతో అద్భుతంగా ఈ ఊపిరితిత్తులకి కపాలానికి అంటే నాసికా దగ్గర నుంచి మొత్తం ఊపిరితిత్తుల వరకు మొత్తం కింద ఉన్నటువంటి ఈ డయాఫ్రామ్ వరకు అద్భుతమైనటువంటి ఆ శక్తి వస్తుందండి. ఈ శక్తి వల్ల ఒకవేళ ఏమన్నా కనుక ఇలాంటి ఏమన్నా మన శరీరంలో ప్రవేశించినా కూడా బయటికి తన్ని పారేస్తుంది. మొత్తం అంతా కొట్టి అది బయటికి పంపించేస్తుంది. అంటే ఈ క్రియలు చేయటం వల్ల ఒకవేళ లోపల కనుక ఏమైనా క్రిములు ఉన్నా కూడా ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఇవన్నీ. కాబట్టి ఈ ప్రాణాయామం కూడా ఈ టైప్ ఆఫ్ ప్రాణాయామాలు కపాలభాతి, భస్త్రికలు ఇలాంటివి చేయటం కూడా చాలా మంచిది. ఆరోగ్యంగా కొంచెం వ్యాయామం కూడా చేసుకోవాలి. ఇలాంటివి చేస్తే మన బాడీలో ఇమ్యూనిటీ బ్రహ్మాండంగా పెరుగుతుంది. అంటే రోగాలు రాకుండా మనకే ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది. మందులు వచ్చే లోపల అలోపతిలో ఒకవేళ అలోపతిలో కనుక మందులు వస్తే చాలా సంతోషమే. అయితే దాంతోపాటు ఈ దేశీయ విధానాన్ని కూడా అది కూడా మనం ఆచరించడం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి? ఒకవేళ కనుక వాళ్ళు చెప్పినట్టుగా కనుక అది పనిచేసాయనుకోండి, సంతోషమే మనకి. సో నేను చెప్పినటువంటి ఇవి జాగ్రత్తగా మీరు పాటించండి. మీరు తీసుకునే ఆహారంలో నేను చెప్పినవన్నీ అది పెంచండి. ఇది నేను చెప్పడం కాదు, నేను ఎంతోమంది డాక్టర్లని ఆయుర్వేదిక్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్పెషలిస్ట్ వీళ్ళందరినీ కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. ఇవి పూర్తి మందులు కాదు, మన యొక్క బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఇవన్నీ విధానాలను మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ నిమ్మకాయ రసాన్ని ఇప్పుడు ఒకవేళ రోగం వచ్చిన తర్వాత కొద్దిమంది వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు నిమ్మకాయ రసాన్ని ఒక 3 చుక్కలు ఈ ముక్కులో, ఒక 3 చుక్కలు ఆ ముక్కులో వేసేసుకుని ఉంటే అది గొంతు వరకు దిగుతున్నప్పుడు తెలుస్తుందిట వాళ్ళకి. ఆ సెన్సేషన్ కూడా తెలుస్తుందిట. మొత్తం నోట్లో ఉన్నటువంటిది, మొత్తం కపాలంలో ఉన్నటువంటి ఈ కఫానికి దీనికి సంబంధించిన మొత్తం అంతా బయటికి తన్నేస్తుంటుంది. అది కళ్ళ ద్వారానో ఉమ్ము ద్వారానో మొత్తం నోట్ నుంచి బయటికి అది ఉమ్మేసేస్తే చాలా రిలీఫ్గా ఉండుట. అదేవిధంగా వాళ్ళు నిమ్మకాయ రసాన్ని ఉప్పు వేసుకొని గార్గిలింగ్ చేసి వాళ్ళు గార్గిలింగ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా ఉపశమనం కలిగినట్టుగాను, ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళు కొంచెం స్టెబిలిటీ చాలా పెరిగినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఒకవేళ కనుక వచ్చిందనుకోండి, ఎలాగ మందులు లేవు కదా, ఇది ఒకటి ప్రయత్నం చేద్దాం. అందరూ చేయండి, ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక తగ్గిందనుకోండి చాలా సంతోషం. ఒకవేళ తగ్గితే మాకు తగ్గిందని చెప్పండి, తప్పేముంది దాంట్లో. మన మందులు కాదు కదా ఇవి నిమ్మకాయ ఎప్పుడు వాడేదే, ఇవన్నీ ఎప్పుడు వాడేవే, ఇవన్నీ వాడదాం, ఇలా చేద్దాం. సో నేను చెప్పినవి ఇవి జాగ్రత్తగా మీరు చూసి మీరు కూడా ఆచరించడానికి ట్రై చేయండి. ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఒకటే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈ కరోనా పోదు, మనతో పాటు కాపురం ఉంటుంది. మన జాగ్రత్తగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిందే.